శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారము. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మంగళవారం నాడు ఎవరైతే మంగళవారాల నోములు నోచుకుంటారో, అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కథలను విన్నా చదివినా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. వారికి ఎల్లకాలంలోనూ సౌభాగ్యానికి అష్ట ఐశ్వర్యాలకు కొదవే ఉండదు. అద్భుత లీలలు తెలిపే అద్భుతమైన కథలను విన్నంత మాత్రం చేత సౌభాగ్యము అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. పూర్వకాలంలో ఒకానొక బ్రాహ్మణుడు సంతానం లేక ఎంతగానో చింతిస్తూ పార్వతీ పరమేశ్వరుల కొరకు తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. అలా తపస్సు చేస్తూ అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు భూమిపై సంచరించుటకు మారువేషంలో రాగా, అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు ఈ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఇలా అడుగుతారు, ఓ బ్రాహ్మణుడా, నీవు ఎందుకు తపస్సు చేయుచున్నావు అని అడుగుతారు పార్వతీ పరమేశ్వరులు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా సమాధానమిస్తారు, మీరేమైనా ఆర్చేవారా తీర్చేవారా, మీకెందుకు చెప్పాలి, మీ త్రోవన మీరు వెళ్ళిపోండి అని చెబుతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇలా చెబుతారు, మేము ఆర్చేవారమో తీర్చేవారమో తర్వాత చెబుతాము, ముందు కారణం ఏమిటో చెప్పు అని అడగ్గా ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు, నేను సంతానహీనుడైనందువలన తపస్సు చేయుచున్నాను అని చెప్పగా నన్ను రక్షించవలసిందని ఆ బ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇలా చెప్తారు, ఆయువు లేని మగపిల్లవాడు కావాలా లేక 5వతనం లేని ఆడపిల్ల కావాలా అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు, నేను ఇంటికి పోయి నా భార్యని అడిగి వచ్చి చెబుతాను అని చెబుతాడు. పార్వతీ పరమేశ్వరుడు సరేనని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుగా ఆమె ఇలా చెబుతుంది, పుట్టి చచ్చిన పుత్రుడే మేలు, పుత్రుణ్ణి ఇమ్మని అడగండి అని చెబుతుంది. ఆ విధంగానే ఆ బ్రాహ్మణుడు తను తపస్సు చేయటానికి వెళ్ళిన ఆ చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వరులను పుత్రుడే మేలు కాబట్టి పుత్రుణ్ణే ఇమ్మని నా భార్య వేడుకోమని చెప్పిందని, అందువలన తనకి పుత్రుణ్ణే వరంగా ఇమ్మని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు సరేనని చెప్పి ఇలా చెప్తారు, ఊరు వెలుపల ఒక మామిడి చెట్టు ఉంది, దానికున్న పళ్ళల్లో ఒక మామిడి పండును తీసుకొని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి వారు అక్కడ నుంచి అంతరాధ్యం అయిపోతారు. అప్పుడు బ్రాహ్మణుడు తర్వాత మామిడి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడున్న చాలా పండ్లను కోసుకొని వడిలో వేసుకొని ఇంటికి వెళతాడు. కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి అతని వడిలో ఒకే ఒక మామిడి పండు మాత్రమే ఉంటుంది. ఆ మామిడి పండును అతని భార్యకు ఇస్తాడు. ఆమె తనని భక్షించిన తర్వాత గర్భాన్ని దాల్చి 9 నెలలు నిండిన తర్వాత ఒక కొడుకుని కంటుంది. ఆ శిశువు పుట్టక పూర్వమే యమభటులు వచ్చి వానిని తమకిమ్మని ఆ తల్లిని అడుగుతారు. అప్పుడు ఆమె ఇలా చెబుతుంది, నాయనలారా, ఇప్పుడే ఈ శిశువు ఇంకా గురుడులో స్నానం కూడా కాలేదు అని చెబుతుంది. అప్పుడు ఆ యమభటుడు సరేనని చెప్పి తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. అదే విధంగా పురుడు పుణ్యములు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి యమభటులు ఆ పిల్లాడిని ఇవ్వమని అడుగుతారు ఆ తల్లిని. అప్పుడు ఆ తల్లే ఇలా చెబుతుంది, నాయనలారా, నామకరణము చేసినంత వరకైనా ఉంచరా మీరు అని అడుగుతుంది. అప్పుడు ఆ యమభటులు సరేనని చెప్పి నామకరణం చేసిన తర్వాత వస్తామని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆ పిల్లవాడికి నామకరణము అయిన రోజున వారు తిరిగి వచ్చి అడుగుతారు. అప్పుడు ఆ తల్లి ఇలా చెబుతుంది వారిని చూసి, నాయనలారా, పుట్టి వెంట్రుకలైనా చూసామా, ఇంకా లేదు కదా, వాడు నడకడ కూడా మేము చూడలేదు కదా నాయనా
అని బ్రతిమలాడుతుంది. అప్పుడు వారు సరేనని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అంత కొన్నాళ్లకు పిల్లవానికి తల్లిదండ్రులు ఉపనయన మహోత్సవమును గావించాలని నిర్ణయించుకుంటారు. తర్వాత ఒకనాడు తల్లి కొడుకుకు తలంటుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె కన్నీళ్లు పిల్లవానిపై పడుట చేత పిల్లవాడు ఏమైందమ్మా, ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, నాయనా, నీవు పుట్టింది మొదలు యమభటులు నీ కొరకు వచ్చుచున్నారు. నీకు ఒడుగు అయినంత దాకా జరుపుకొని వచ్చినాము. ఇక ఎట్లా జరుపుకొని రావాలో అని నాకు చాలా దుఃఖం వస్తుంది తండ్రి. నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు నాయనా అని ఎంతగానో దుఃఖిస్తుంది ఆ తల్లి. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా ధైర్యం చెప్తాడు, అమ్మా, నా గురించి నీకు భయం వద్దు, మేనమామతో జత చేసి కాశీకి పంపు అని చెబుతాడు. అందుకామె సమ్మతించి మేనమామకు కబురు పంపి కొడుకును అతనికి జత చేయించి కాశీ ప్రయాణానికి సిద్ధం చేయించెను. అందుకామె ఎంతగానో దుఃఖిస్తూ కన్నీళ్లు పెట్టుకొనుచు ఉండగా అప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్తాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు ఒక తులసి మొక్కను నాటి ఇస్తాను. అది ఇంటిలోనే పెట్టి ఉంచు. నీవు దాని భోగోగులు ఉన్న స్థితిని బట్టే నేను కూడా ఉంటాను. అది చచ్చిపోయిన ఎడల నేను కూడా అట్లే అవుతాను అని తెలిపి ఆమెకు ఇచ్చి తను కాశీ ప్రయాణానికి కావలసిన ధనమును మూట కొట్టుకొని బయలుదేరుతారు. అలా కొంత దూరం సాగిన తర్వాత వారికి తోవలో ఒక పూల తోట కనిపిస్తుంది. ఆ రోజున అక్కడ బస చేయటానికి వారిద్దరూ దిగి ఉంటారు. ఆ పట్నపు రాజకుమార్తె, అదేవిధంగా పురోహితుని కూతురు, శెట్టి కూతురు, పెత్తందారు కూతురు కలిసి పూలు కోసుకోవటానికి వనానికి వస్తారు. వారు పూలు కోసుకొని తిరిగి వెళ్ళుచూ ఉండగా మాట పట్టింపులొచ్చి పొట్లాడుకొంచు నీవు మొండవు అంటే నీవు మొండవు అని తిట్టుకొంచుంటారు. ఆ తిట్లకు రాజకుమారి పిల్ల కోపగించుకొని, నాకీ రాత్రి పెండ్లి, మా అమ్మగారు శ్రావణ మంగళగౌరి నోము నోచుకొని నాకు వాయనమిచ్చుచున్నారు, నన్ను మొండా అని తిట్టకండి అని పువ్వులు పారేసెను. తిరిగి ఆమె ఇలా అంటుంది, నేను ఏ చెట్టు నుండి ఏ పువ్వులైతే కోసుకున్నానో ఆ కొమ్మకి ఆ పువ్వులన్నీ అంటుకొనెను అని అనగా వెంటనే ఆ పువ్వులన్నీ ఆ చెట్లకు అంటుకొని ఉంటాయి. ఇది చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. ఆ చిత్రాన్నే ఆ బ్రాహ్మణుడు కుమారుడు కూడా చూసి ఆశ్చర్యపడి, ఆహా, ఈ చిన్నది ఎంత సత్యవతి అయినది అని పొగుడుకొని నా భార్య అయినచో ఎంత బాగుంటుందో కదా అని మనసులో అనుకొనుచూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడ బాలుడు. ఆ సంగతులను పసిగట్టిన పక్కనే ఉన్న మేనమామ, అబ్బాయి, మనం రేపు కాశీ వెళ్ళాలి కాబట్టి మనము అట్టి తలంపులను తలపెట్టరాదు అని పలుకుతాడు. అంతలోనే పొద్దుపోతుంది. ఆ సమయమున ఆ పిల్లవారి ఇంటికి వెళ్ళిపోతారు. రాజకుమార్తెను పెండ్ల కుమార్తెను చేసి ముహూర్తానికి సమీపిస్తూ ఉండగా రాజకుమారుడి యొక్క రాకకై రాజు మొదలైన వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో పెండ్లి కుమారుడు మూర్ఛ వచ్చి పడిపోయాడని, ఇప్పుడు పెండ్లికి రావటానికి వీలు లేదని సమాచారాన్ని రాజుకి అందచేస్తారు. అప్పుడు రాజు ఇలా అంటాడు, ముహూర్త సమయం సమీపిస్తున్నది, ఈ వేళలో ఇలా జరగడమేంటి? అయినా సరే ఎరువు పెండ్లు కొడుకును తీసుకువచ్చి పెండ్ల చేస్తాను. ఎరువు పెండ్లు కొడుకు ఎవరైనా దొరుకుతారేమో పట్నమంతా వెతకండి అని అడుగుతాడు. అప్పుడు ఎరువు పెండ్లు కోసం ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా ప్రతి ఒక్కరూ కూడా నగరం ఎరువు ఉంటుంది, బట్టి ఎరువు ఉంటుంది, కానీ పెండ్లు కొడుకు ఎక్కడైనా ఎరువు ఉంటాడా అని నవ్వుతారు. అలా వెతుకుతూ వెతుకుతూ రాజభటులు బ్రాహ్మణుడు ఉన్న తోటలోకి వస్తారు. అక్కడెవరో మనుషులున్నారని వారి దగ్గరికి ఈ రాజభటులు వెళ్తారు.
వారిద్దరూ ఆ బ్రాహ్మణ బాలుడు ఇంకా అతని మేనమామ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. లేచిన వెంటనే రాజభటులు ఆ పిల్లవాడిని మేనమామకు చెప్పి, మేము ఇతనిని రాజభవనానికి తీసుకుపోతున్నాము. రాజకుమారికి ఎరువు పెళ్లి కొడుకు అవసరమయ్యాడు కావున మేము అతన్ని తీసుకుపోతున్నాము అని చెబుతారు. అప్పుడు మేనమామ ఇలా చెబుతారు, అయ్యా, మేము తెల్లవారుజామున లేచి కాశీ వెళ్ళిపోతున్నాము కావున వీలు లేదు అని చెబుతాడు. అప్పుడు రాజుగారు ముహూర్తం దాటిపోచున్నదని కాదు కూడదని బలవంతం చేసి మేనమామను ఒప్పించి ఆ పిల్లవాణ్ణి తన ఇంటికి తీసుకొని పోతారు. అట్లా తీసుకుపోయి మంగళ స్నానాలు ఆచరించి ఆ పిల్లవాడికి పెండ్లి కుమారుడిని చేసి సంతోషంగా వివాహ కార్యక్రమము జరిపిస్తారు. ఆ తర్వాత ఆ పిల్లవానికి బంగారపు గిన్నెలో పలహారాన్ని పెట్టి ఇవ్వగా ఆ పిల్లవాడు ఆ పలహారాన్ని తింటూ ఉండగా తన చేతికి ఉన్న వేలి ఉంగరం జారి ఆ గిన్నెలో పడిపోతుంది. అప్పుడు ఆ చిన్నది ఆ ఉంగరాన్ని తన వేలికి ధరిస్తుంది. ఆ రాత్రి నిద్రించుచూ ఉండగా కలలో పార్వతీదేవి ఆమెకు కనిపించి, నీ పెనిమిటికి సర్పగండమున్నది, నీవే రక్షించుకోవాలి అని చెబుతుంది. అందులకు రాజకుమార్తె, అమ్మ, ఏమి చేస్తే ఆ తప్పిదం నుంచి తప్పించుకోగలమో సెలవివ్వమని ప్రార్థిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా చెబుతుంది, నీ తల్లి శ్రావణ మంగళవారాల నోములు పట్టిన కొండను పాము రాగానే పట్టుము, అందులో అది పడిను అని చెబుతుంది. ఆ రాత్రి భర్త నిద్రించుచూ ఉండగా బుస్సుమని బుసకొట్టుచు పాము వచ్చును. అది కనిపెట్టిన ఆ చిన్నది భయపడక పైనుండ కొండకై చేయి చాచెను. అది అందకపోవుట చేత ఆ చిన్నది ఇలా అనుకుంటూ ఉంటుంది, ఓహో, ఈ కార్యమును ఎలాగైనా తప్పించాల్సిందే అని చెప్పి భర్త తొడపైకి ఎక్కి ఆ కొండను అందుకుని వెంటనే ఆ పాము ఆ కొండలోకి దిగెను. అప్పుడు వెంటనే ఆ చిన్నది తన రవికి గుడ్డను ఆ కొండకు కట్టి ఒక చోట దాచిపెట్టెను. అంతలో తెల్లవారుజామున కూడా పిల్లవాని మేనమామ వచ్చి అతనిని లేపుకొని తీసుకొని వెళ్ళను. అంతటా తెల్లవారిన మరలా మహారాజు యువరానికి మళ్ళీ పెళ్లి చేయుట కొరకు మళ్ళీ పెండ్లి యత్నములు చేసెను. పెండ్లి కొడుకుని తీసుకొని రాగా అప్పుడు యువరాణి ఇలా చెబుతుంది, నాకితడు భర్త కాడు, నా భర్త కాశీ వెళ్ళాడు, అతడినే తీసుకురమ్మని చెబుతుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనవాళ్ళు ఏమిటి అని అడగ్గా అందుకామె ఎలా చెబుతుంది, తండ్రి, నీవు ఏడాది అన్నదానము చేయము, నేను తాంబూల దానము చేయుదునని చెప్పి ఆ ప్రకారము జరిపించుచూ ఉండెను. అంతా ఏడాది పూర్తిగానే కాశీకి పోయిన అల్లుడు మామలు కాశీ నుండి తిరిగి వచ్చెను. మునపటి పూల తోటలోనే దిగిరి. అక్కడ వారు పడుకోబోతే వారిని చూచిన వారు, అయ్యా, మీరు ఇక్కడ ఎలా పడుకొనెదరు? ఈ పట్నపు రాజుగా అన్నదానం చేయుచుండెరు. అలాగే ఈ పట్నపు రాజు కుమార్తె తాంబూల దానం చేయుచున్నది, మీరక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పగా ఆ ప్రకారమే వారు వెళ్ళి భోజనం చేసి తాంబూలాన్ని తీసుకొనటానికై ఆ చిన్నది ఉన్న చోటకి వెళ్ళగా అప్పుడు ఆమె తాంబూలాన్ని తన మేనమామకు ఇంకా బ్రాహ్మణుడు బాలుడికు ఇవ్వగా ఇస్తూనే ఆ బాలిక ఇలా చెబుతుంది, ఇదిగో ఇతడే నా భర్త అని. అప్పుడు అలా చెప్పిన వెంటనే రాజుగారు ఇంకా అక్కడున్న మిగిలిన జనమందరూ కూడా ఇతనే నీ భర్త అని యథార్థంగా నమ్మటానికి ఒక్క ఆధారాన్నైనా సరే చూపించాలి కదా మరి అని అడుగగా అప్పుడు ఆమె తన భర్త వంక తిరిగి ఇలా చెబుతుంది, మీరు పెండ్లి నాడు భోజనం చేయువేళ బంగారపు గిన్నెలో మీ వేలి ఉంగరం జారిపడింది, అది ఇదిగో అని ఆమె తన వేలి ఉంగరాన్ని తీసి అతని వేలికి దోపగా అది సరిగ్గా సరిపోతుంది.
అదేవిధంగా పెండ్లి నాడు రాత్రి పార్వతీదేవి నా కలలో కనిపించి నా భర్తకి సర్పదోషముందని, ఆ కారణంగానే ఈరోజు అతనికి సర్పం కుడుతుందని చెప్పగా, తల్లి నీవు ఏమి చేయమంటే అదే చేస్తాను, నేను ఏమి చేయాలని అడగ్గా ఆమె, మీ తల్లి ఆచరించిన శ్రావణ సోమవారాల నోము కొండను నీవు పట్టుకొని ఉండగా అది అందులోకి ఆ సర్పము దిగుతుందని చెప్పింది. ఆ విధంగా నీ భర్త ఈ గండము నుంచి తప్పించుకోగలడు అని చెప్పింది. అందువలన నేను ఆ కొండను అందుకోవటానికని ప్రయత్నించగా ఆ కొండ నాకు అందలేదు. ఆ కారణంగా నా భర్త తొడపై నేను కాలు పెట్టి పైకి ఎక్కి ఆ కొండను అందుకున్నాను. ఆ కారణంగా నా పాదం యొక్క పసుపు పారాని మచ్చలు నా భర్త తొడపై ఉంటాయని చెప్పగా అందరూ పరీక్షించి చూడగా అది నిజమవుతుంది. ఆ విధంగా తన భర్తే అని అందరూ నమ్మి ఆమెకు సమ్మతిస్తారు. రాజుతో పాటు ఊరి జనమందరూ కూడా అప్పుడు అబద్ధపు పెళ్ళి ఇప్పుడు నిజమని నమ్మి అందరూ కూడా ఆకాశమంత పందిరి వేసి, భూదేవి అంత అరుగు వేసి, గుచ్చి ముత్యాలు తోరణాలు కట్టి, గుచ్చని అటు పిమ్మట నా చిన్నది శ్రావణ మంగళవారం నోము పట్టి ఆ కాటుక పెట్టుకొని అత్తవారింటికి వెళ్ళను. అట్లు వెళ్ళేసరికి అత్తగారు, మామగారు ఇంకా ఇరుగు పొరుగు వారు వచ్చి, సోమయాజుల గారు, సోమదేవమ్మ గారు మీ కొడుకు కోడలు వచ్చుచున్నారని చెప్పిరి. అయ్యా మాకెక్కడ కోడలు, మాకెక్కడ కొడుకు ఉన్నాడు అని చెప్పగా వారందరూ, లేదమ్మా నీవు ఆ బాజా చప్పుళ్ళు వినలేదా? ఆ బాజా చప్పుళ్ళు చెవులోకి ప్రవేశించేసరికి వాళ్ళకి చెవులు వచ్చాయి. అదేవిధంగా కోడలు వచ్చి అత్తమామలకు నమస్కరించేసరికి వారికి కాళ్ళు వచ్చాయి. ఇంకా ఆమెను కౌగులించేసరికి వాళ్ళకి నడుము వచ్చినది. కాటును పెట్టుకోగా కన్నులు వచ్చినవి. అప్పుడు వాళ్ళు ఇలా అడిగారు, ఏమి నోము పట్టావమ్మా, ఏమి వ్రతమును పట్టావు అని అందరూ అడిగారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, నేను శ్రావణ మంగళవారాల నోమును పట్టినానని వారికి జవాబు ఇచ్చింది. ఆమె వలె ఈ నోమును నోచిన వారు ఈ కలియుగమునందు సౌభాగ్యవంతులై భూలోకమున ప్రసిద్ధి చెందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు మొదటి ఏట 5 మంది ముత్తైదవులకు, మరో ఏట 10 మంది ముత్తైదవులకు, మూడవ ఏట 15 మంది ముత్తైదవులకు, 4వ ఏట 20 మంది ముత్తైదవులకు, 5వ ఏట 25 మంది ముత్తైదవులకు వాయనం ఇచ్చుకొని 5 ఏళ్ళు అయిన తర్వాత పెండ్లి నాడు పెండ్లి కూతురకు మెట్టలు, మంగళసూత్రాలు, కొత్త కుండలో 33 జోడుల అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డచే వాసన కట్టి పెండ్లి కూతురకు అందచేయవలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.